ఈ రోజు మేము రిషికేష్ లో ఉన్నామన్నమాట. ఒక గైడ్ అని అనుకుంటున్నాం మేము. అసలు పొద్దున 9 అవుతున్నట్టుందా, 9 గంటలకి ఎండేంటో అసలు అర్థం కావట్లేదు. ఇంకా పిల్లలిద్దరూ పొద్దున్నే బయట ఆడుకుంటున్నారనమాట. ఇది లవ్ ల్యాబ్ సన్నీ స్వింగ్ కార్ తీసుకున్నాము. ఇది మ్యాజిక్ కార్ అనమాట. ఈ కిడ్స్ ఇది పుష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, మంచి పుష్ కార్ అనమాట. సో ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. మా జున్నుగడికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మా చిన్నోడికి సరిపోతుందో లేదో అని చెప్పి తీసుకోలేదు, బట్ వాడు కూడా మంచిగా నడుపుతున్నాడు అబ్బా. సో కంఫర్టబుల్ సీటింగ్ అండ్ డ్యూరబుల్గా ఉంది. సో హ్యాపీగా రైడ్ చేయొచ్చు. సో 3+ years నుంచి స్టార్ట్ చేయొచ్చు. జున్నుగాడికి కరెక్ట్, మున్నుగాడికి పెద్దది అవుతుంది ఏమనుకున్నాము, కానీ మా మున్నుగాడు కూడా కొంచెం హైట్ ఉన్నాడు కాబట్టి సో వాడికి కూడా ఇది సెట్ అయిపోతుంది. ఇద్దరు కూడా మంచిగా ఆడుకుంటున్నారు. సో మార్నింగ్ ఈ స్వింగ్ కార్లో రైడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ హ్యాండిల్ బార్ షేప్ అయితే మంచి ఆర్చ్ షేప్ వచ్చింది. సో ఈజీ టు రొటేట్ అనమాట. సో 360 degrees తిరుగుతుంది కాబట్టి సో స్మూత్ బేరింగ్, ఆ టర్నింగ్ కూడా సో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో నాన్ లిఫ్ట్ ఫుట్ మ్యాట్ వచ్చింది. సో ఈ కాలు పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉందన్నమాట. అలా ఎంచక్క ఇలా పుష్ చేసుకొని వెంటనే కాలు పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ ఈ కర్వ్ డిజైన్, స్పేషియస్ సీటింగ్, సో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది పిల్లలకి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఈ రేర్ కలర్ బాగా నచ్చింది అబ్బా, అందుకని ఈ కలర్ నేను చూస్ చేసుకున్నాను. జున్ను ఇది ఎవరికి పెట్టా? నాది. నీది కాదు, నాది కాదు, తమ్ముడిది. ఇది తమ్ముడు కోసమే తీసుకున్నాను. నువ్వు బిగ్ అయిపోయావు కదా, ఇంకా వీటితో ఆడతావా? నీకోసమేనా? సరే వెళ్ళు. సో ఇద్దరు ఇది నాకు కావాలని కొనుక్కుంటున్నారు కాబట్టి ఒకటి సరిపోదు. సో డెఫినెట్లీ ఇంకోటి తీసుకోవాలి, డిఫరెంట్ కలర్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. బట్ రీజనబుల్ ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మంచిగా వాడచ్చు. ఈ సమ్మర్లో మార్నింగ్ కాసేపు, ఈవినింగ్ కాసేపు ఇలా బయట ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు తీసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. హే గైస్, ఈ రోజు మేము రిషికేష్లో ఉన్నామన్నమాట. సో అనుకోకుండా వచ్చాము, ఇదేం ప్లాన్ ట్రిప్ కాదు. డెహ్రాడూన్కి వచ్చేసి అంటే అక్కడ దాకా వచ్చి రిషికేష్, హరిద్వార్ డెఫినెట్లీ చూడాలి అని అనుకున్నాము. బట్ మేము ప్లాన్ చేసుకునేది హాఫ్ డేలో అయ్యేలా లేదు. సో హాఫ్ డేలో ఎంత కవర్ అయితే అంత కవర్ చేస్తాము. బట్ ఎంత బాగుందో ఒక్కసారి. వాటర్ చూడండి, గంగా వాటర్ ప్యూర్ గా ఉన్నాయి అబ్బా, చాలా బాగుంది. అసలు మాకు ఇక్కడ అంటే కెమెరా కలర్ కనిపించట్లేదు, కానీ ఇక్కడ బ్లూయిష్ వాటర్, క్లియర్ వాటర్ ఎంత బాగుందో. నాకు దుంకాలనిపిస్తుంది వాటర్ లో. అండ్ సో బేసిక్ గా రిషికేష్ గురించి మనకేం తెలియదు కాబట్టి ఒక గైడ్ అని అనుకుంటున్నాం మేము. अब बताओ ना, ऋषिकेश में क्या क्या देख सकते? ये गंगा जी का रियल नेम है भागीरथी। ये गंगा जी गौमुख से आ रही है। ओके। यहाँ से आप जाएंगे, एक जगह का नाम है देवप्रयाग, वो है 70 किलोमीटर दूर। अच्छा। वहाँ से 2 गंगा का संगम होता है जिसको बोलते हैं भागीरथी हलकनंदा। जो ऊपर का ग्लेशियर जो पानी पिघलता है वो पानी नेचुरल आ रहा है यहाँ। अब उस बगल हम जाएंगे घूमने के लिए। उधर में है सेकंड रामेश्वरम, जो फर्स्ट मंदिर साउथ में रामेश्वरम है। ओके ओके। जिसमें एक शंकर भगवान का शिवलिंग है, का स्फटिक शिवलिंग है। सेकंड रामेश्वरम यहाँ पे काला पत्थर का शिवलिंग है जो प्राचीन मंदिर में गिनती आता है। दूसरा नंबर है गीता भवन। गीता भवन में जाएंगे, देखेंगे रुद्राक्ष का पेड़ जो 12 साल में एक पेड़ से एक फल आता है। दूसरा देखेंगे लक्ष्मी नारायण का मंदिर। उसके बाद देखेंगे लाल चंदन का पेड़ जिसको बोलते हैं रत्न चंदन, जो देवी माँ को चढ़ता है, रियल चंदन। ओके। उसके बाद उसमें 18 अध्याय का गीता, एक पेज में संपूर्ण गीता है। ओके। जो 700 श्लोक का गीता है। उसके बाद है शिव फैमिली। हाँ। उसके बाद आपको दिखाएंगे हम पीपल के पेड़ में गणेश भगवान, पीपल का सूंड बना हुआ है, पीपल का आंखें हैं। बहुत सारा प्लेसेस है घूमने के लिए। जो आपका पूरा घूमने में 1 से 1.5 घंटा लगेगा। आपको हम शॉर्ट रास्ता ले जाएंगे, कम चलाएंगे। जो को आपको ज्यादा चलने नहीं पड़ेगा। थैंक यू सो मच, क्योंकि हमारे पास 2 घंटा टाइम है इधर से हरिद्वार जाना है। సో इसलिए అందరు రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు చూడండి. నాకు కూడా రివర్ రాఫ్టింగ్ చేయాలని ఉంది. గంగా వాటర్లో మనం దీపారాధన కూడా చేయొచ్చు. ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ గంగా వాటర్ ఫిల్ చేసుకోవడానికి కూడా ఈ బాటిల్స్ తీసుకెళ్ళచ్చు. సో ఒక బాటిల్ అయితే మనం ఫిల్ చేసుకుందాం బుజ్జి. ఒక బాటిల్ నేను తీసుకుంటాను.
చేస్తారు. అంటే వారణాసి నుంచి తీసుకున్నాము, But బట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి. వాటర్ చాలా ప్యూర్ గా ఉన్నాయి. ఒకసారి వాటర్ చూస్తే జస్ట్ ప్రస్తుతానికి అయితే నేను వాటర్ నెత్తిని చల్లేసుకొని వస్తా. చూడండి ఎంత బాగున్నాయో వాటర్. నిజంగా చాలా బాగున్నాయి వాటర్. సో బాటిల్ తీసుకుందాము అండ్ గంగా వాటర్ లో మనం దీపారాధన చేద్దాం బుజ్జి. మా ये कितने का है? ये 20 रुपए का. ये क्या है? ये क्या है? ये आटे की गोली है, मछलियाँ। ఇది ఆటే అదే పిండి, అచ్చా ఫిషెస్ కి ఫిషెస్ ఫుడ్. ఫిషెస్ కి ఫుడ్. అచ్చా సో ఇదంటే గోధుమ పిండి ఇలా చేశారనమాట. అచ్చా ఇది కూడా తీసుకుందామా ఫిషెస్ కి ఫుడ్. ఓకే कितने का? ये 20 रुपए. ये 10 का है। अच्छा और एक बॉटल भी चाहिए. हमारे इधर हाँ बड़ा वाला ये बॉटल. 20 का है, ये 30 का है, ये 50 का है, ये 50 का है। 2 దీపాలు తీసుకున్నాను, అలాగే ఒక క్యాన్ కూడా తీసుకున్నాము వాటర్ ఫిల్ చేసుకోవడానికి. షూట్ కోసం డెహ్రాడూన్ వెళ్ళాము, కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న మంచి లొకేషన్స్ చూసేయాలి కదా. మసూరి వెళ్ళామన్నమాట. మసూరి చాలా బాగుంది. ఆ వ్లాగ్ ఇంకా చూడలేదు అంటే వెంటనే వెళ్ళి చూసేసేయండి. ఇక్కడ బోట్ మాట్లాడుకున్నాము. ఇదేంటంటే మొత్తం ఫుల్ అయ్యేంత వరకు కూడా కదలదు. పర్సనల్ బోట్లు మాట్లాడుకోవాలన్నా ఇక్కడ లేవు. సో ప్రస్తుతానికి అయితే మేము గైడ్ని మాట్లాడుకున్నాం కాబట్టి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ తను ఎక్కడికి తీసుకెళ్తాడు ఏంటి. సో మా కార్ పార్కింగ్ నుంచి అటువైపు క్రాస్ చేయడానికి 40 రూపీస్ పర్ టికెట్. బట్ రిషికేష్ ఇస్ ఆల్ అబౌట్ అడ్వెంచరస్ అని అంటారు కదా. ఎందుకు రిషికేష్? బంగీ జంప్ ఉంటుంది, రివర్ రాఫ్టింగ్ ఉంటుంది, ఇంకా చాలా చాలా అడ్వెంచరస్ గేమ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మీరు గనక రిషికేష్ కి ప్లాన్ చేసుకుంటే సో డెఫినెట్లీ నీలకంఠ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళండి. ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ అంట పైన కొండకి. కానీ మేము వెళ్తున్నామా లేదా తెలియదు, ఎందుకంటే బై వాక్ ఎక్కువ వెళ్ళాలి అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ టైం పక్కా ప్లాన్ చేసుకుంటే రిషికేష్ 1 డే, హరిద్వార్ 1 డే, అలా ఫుల్ డే ప్లాన్ చేసుకోవాలి. సో అవ్వదు 1 డేలో అన్ని చూడాలనుకుంటే అవ్వదు. సో వ్యూ అయితే క్రేజ్ ఉంది. రాఫ్టింగ్ చేస్తున్నారు ఇక్కడ, వాటర్ ఫ్లో మంచిగా వెళ్తుంది. మనం కూడా రాఫ్టింగ్ చేద్దామా? బట్టలు ఏం తీసుకురాలేదు, కాకపోతే బయట షాపింగ్ చూసాము, చాలా ఉంది షాపింగ్. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే. కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకో. రావట్లేదా? వాచ్ చల్లగా ఉన్నాయి చూడు, చల్లగా ఉన్నాయో. మనం బోట్లోనే వెళ్తాం కదా బుజ్జి ఎక్కడికి. వాక్ చేస్తున్నాం. మళ్ళీ బోట్లో వెళ్ళమా? వెళ్ళమంటే ఇట్లా మళ్ళీ వచ్చి వెళ్ళచ్చు. సరే ఓకే. 7 రంగుల వాన 2 కళ్ళల్లోన. రిషికేష్లో ఒక 3 hours వరకు ఉన్నాం. దాని తర్వాత కరెక్ట్గా గంగా ఆరతి టైంకి హరిద్వార్ వెళ్దాము. ఎందుకు అంటే అక్కడ 1.5 hour 1 hour జర్నీ కాబట్టి మనం 2 కవర్ చేయొచ్చు. సో మెయిన్గా హరిద్వార్లో మేము గంగా ఆరతికి వెళ్ళాలన్నమాట. సో అందుకని రిషికేష్లోనే వెళ్ళగానే పార్కింగ్లో గైడ్ని మాట్లాడేసుకున్నాం, మాకు ఇంత టైం ఉంది అని చెప్పాం. సో టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు తేడా కొట్టింది. అరే ఏంట్రా మనము సెలెక్ట్ చేసుకున్న గైడ్ కొంచెం ఏదో మనల్ని మోసం చేస్తున్నట్టున్నాడే, అలా అనుకోకూడదులే అని మళ్ళీ అనుకున్నాం. మెల్లిమెల్లిగా మీరే చూడండి. ఇది 2nd రామేశ్వరం అంటారంట. సో టెంపుల్లోకి వెళ్దాం రండి. इसको बोलते हैं 2nd रामेश्वरम. अंदर जा सकते हैं? हाँ जा सकते हैं. जिसमें एक स्फटिक शिवलिंग है शंकर भगवान का. स्फटिक अपने अंदर से बहुत जागृत स्टोन होता है, जो हम आपको स्फटिक शिवलिंग दिखाने ले चल रहे, जो शंकर भगवान का रूप माना जाता है. अच्छा। आगे चलेंगे, उसी के अंदर दिखाएंगे रुद्राक्ष का पेड़. ठीक है. आइए. जिस एरिया में घूम रहे इसको बोलते हैं स्वर्ग आश्रम. ये स्वर्ग आश्रम के नाम से एरिया प्रसिद्ध है.
ये स्वर्ग आश्रम का मंदिर है, सेकंड रामेश्वरम, जो 5 पांडवों के द्वारा स्थापना किया गया शिवलिंग है। చోటీ వాళ్ళ రెస్టారెంట్ हाय అసలు ये రిషికేష్ चोट నుంచి అంటే బయట నుంచి కూడా బోర్డ్స్ పెట్టారు. సో మొత్తం ఈయన బొమ్మలే కనిపిస్తాయి. సో ఇక్కడ ఫుడ్ అంటే ఇక్కడ ఫుడ్ చాలా ఫేమస్. రిషికేష్లో ఎక్కడైనా కూడా ఈ చోటివాలా రెస్టారెంట్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ హోర్డింగ్సే కనిపిస్తూ ఉంటాయి. సో ఆ చోటివాలా ఎలా ఉన్నారు, అలాగా రెడీ అయ్యి ఆ రెస్టారెంట్ ముందు ఎలా కూర్చున్నారో చూడండి. సో చాలా క్యూట్గా అనిపించింది. ఒక ఫోటో కూడా దిగాము. ये पूजा है, हिंदू धर्म में जो लोग माला जपता है ना, उतना शिव का परिक्रमा माना जाता है। ఓకే, సో మొత్తానికి ఆ చెట్టు చెప్పారు కదా, రుద్రాక్ష చెట్టు ఇదే అన్నమాట. 12 yearsకి ఒక్కసారే వస్తుందంట రుద్రాక్ష. సో అలా వచ్చినప్పుడు ఒకవేళ ఇక్కడ రాలిపోతే తీసుకుంటారు కదా. అది పంచముఖియా ఏకముఖియా అనేది తెలియదు. చూస్తే తెలుస్తుంది. कवर खोलने के बाद पता चलेगा, छिलका हटाने के बाद कि అది కాయలా ఉంటుంది కదా, ఆ కాయ ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది మనకి. 3 मुखी है, 4 मुखी है, 5 मुखी ఓకే है। ఓకే आप 5 मुखी से लगाए 14 मुखी तक पा सकते हैं। 1 मुखी रुद्राक्ष जल्दी नहीं पा सकते हैं। ఓకే जो 1 मुखी रुद्राक्ष का दर्शन होता है, जो अनजाने बेअनजाने गलती से पाप होता है, 1 मुखी रुद्राक्ष का दर्शन करने में सारे पाप का नष्ट होता है। అర్థమైంది కదా. సో ఇక్కడ అంటే ఏకముఖి రుద్రాక్ష దొరకడం చాలా కష్టం. బట్ ఎవరికైతే ఈ చెట్టు నుంచి ఏకముఖి రుద్రాక్ష దొరుకుతుందో ఆ రుద్రాక్ష దొరికిన వాళ్ళ అంటే ఏ పాపం చేసినా కూడా అవన్నీ పోతాయి. చాలా అదృష్టవంతులు. కానీ అదంత ఈజీగా దొరకదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకైనా మంచిది ఈ చెట్టుకి నమస్కరించి వెళ్దాం. సో ఏకముఖి రుద్రాక్ష దర్శనానికి అంటే ముట్టుకోవచ్చా మనం? ముట్టుకోవచ్చు అండి. అందుకని హ్యాండ్ వాష్ చేసుకున్నాం. మనం చేసే పాపాలన్నీ పోవాలని చేయడుకున్నాం, మొక్కుకుందాం. देखना चाहते हैं तो 2-4 मिनट लगता है। इधर में रुद्राक्ष की माला होता है, स्फटिक माला होता है, नवरत्न होता है। ఓకే, ये సో संस्कृत హిమాలయ में నుంచి स्फटिकम ఇది వస్తుందా? తీసుకొస్తారు అక్కడ నుంచి. హిమాలయాస్ ఉంటాయి అన్నమాట. హిమాలయాలు ఇప్పుడు माउंटेन देखो, అచ్చా, అంటే స్టోన్ లాగే ఉంది ఇది. దీంతో ఇప్పుడు ఈ స్ఫటికాలను Yeah. తయారు తయారు చేస్తారు. collecting making like this type, cutting making like this type necklace. This is called स्फटिकम. Like this type स्फटिक विनायका, स्फटिक शिवलिंगम, स्फटिक श्री चक्र. स्फटिक माला this is wearing purpose, japa purpose also best. Wearing good for peace, good for anger, good for tension, good for conscience power. Somebody doing mental work every time, but mind no concern, mind divert. This is good for conscience power. Spadikam. But this is real stone testing, rubbing together to stone in dark. Real stone will come spark. If glass plastic, no spark. I show you. Like this. Getting spark? ఓకే, If it is plastic, you won't get it. Plastic, glass, no spark. ఇది స్ఫటిక శ్రీచక్ర. Chakra, apartment of Lakshmi. Jesse giving for prosperity, giving Santi, prosperity, Vastu dos, Bhumi dos in negativity, convert the positivity. ఇది ఒరిజినల్ డూప్లికేట్. ఏ कैसा बदलता ओरिजिनल डुप्लीकेट? उसका भी दिखाएगा. పోయా మోసం. సో ఫస్ట్ వచ్చినప్పుడు మనకి తక్కువ టైం ఉంది అన్నప్పుడు మెయిన్ చూసుకోవాలి. ఏదో చెట్టు అన్నాడు, ఏకముఖి అని అన్నాడు, షాప్లోకి తీసుకెళ్ళాడు. ఆ షాప్లో మనం ఏదైనా కొంటే ఈయన కమిషన్ వస్తుంది. సో అందుకే మాట్లాడుకోకండి. మోసపోవడానికి డబ్బులు ఇచ్చాము. గైడ్కి కూడా పే చేశాం కాబట్టి సో కాస్ట్లీ మోసం. ఇది రామ్జూలా. సో బ్రిటిష్ వాళ్ళు పెట్టారంట. ఈ జూల మీద చాలా జూలా ఉంటుంది. సో దీని మీద వాక్ చేస్తామంటే బాగుంటుంది. అటు నుంచి ఇటు రివర్ని క్రాస్ చేయడానికి సో ఈ బ్రిడ్జెస్ అన్నమాట. సో రిషికేష్లో ఈ బ్రిడ్జెస్ చాలా ఫేమస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ
సో ఫైనల్లీ రిషికేష్లో మేము ఏమీ చూడలేకపోయాము. సో ఇంకేం చూడలేకపోయినా కరెక్ట్ టైంకి బయలుదేరితే హరిద్వార్లో గంగా ఆరతి చూడొచ్చు అని చెప్పేసి అక్కడ నుంచి హరిద్వార్కి బయలుదేరిపోయాము. హరిద్వార్కి వచ్చేసాము. రాగానే బొట్టు పెట్టేసుకున్నాము. ఓం నమ శివాయ. సో చూస్తే ఎంతమంది భక్తులు ఉన్నారు. వ్యూ అయితే అదిరిపోయింది. సో నాకు ఈ బ్రిడ్జ్ చాలా నచ్చింది. బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ వస్తూ ఉంటే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి తెలుసా వాటర్. కరెక్ట్గా గంగా ఆరతి టైంకి అయితే వెళ్ళాము. అంటే ఇంకా చీకటి అవ్వలేదు. సో ఈవినింగ్ కల్లా వెళ్ళాము కాబట్టి ప్లేసే లేదు అసలు. ఎంత ట్రై చేసామో కాస్త ముందుకెళ్ళి కూర్చోవడానికి, అస్సలు ప్లేస్ లేదు. సో ఇంకా భజనలు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. దూరం నుంచి చూసినా కూడా గంగా ఆరతి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కరెక్ట్ టైంకి వెళ్ళాము అనిపించింది. సో బ్యూటిఫుల్. ఒక 1 hour అలా ఆరతి చూస్తూ ఉంటే భలే అనిపించింది. जितने लोग खड़े हैं ना, अपनी जेब पॉकेट का ध्यान रखना भैया। जितने लोग గంగారతి అయిపోయిన తర్వాత ఆ వాటర్ తల మీద చల్లుకున్నాను. ఎంత చల్లగా ఉన్నాయో వాటర్. నదిలో అలా దీపం వెలిగించి పంపించాలి కదా. సో దీపము అలాగే ఫ్లవర్స్ తీసుకున్నాము. వెలిగించి వదిలే ముందు చిన్న పూజ లాంటివి చేశారు. సో చాలా పాజిటివ్గా అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగ పూజ లాంటిది చేయడము. సో చాలా పాజిటివ్గా అనిపించింది నాకైతే. వాటర్ కూడా ఎంత బాగున్నాయో. సో ఆ పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ పాలు కూడా ఇచ్చారు. గంగా నదిలో పాలు కూడా వదలాలి అని చెప్పేసి. సో చాలా బాగా అనిపించింది. అబ్బా చాలా పాజిటివ్గా అనిపించింది నాకైతే. ఇవి చూసారా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎంత బాగున్నాయి. ఇవి ఏంటనంటే ఇక్కడ నుంచి గంగా వాటర్ తీసుకెళ్తారు కదా, ఈ హోలీ వాటర్ని ఇలా క్యారీ చేసి తీసుకెళ్తారంట. ఇందులో పెట్టుకొని తీసుకెళ్తారంట మోసుకొని. అది కూడా నడుచుకుంటూ తీసుకెళ్తారంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే బై వాక్ తీసుకెళ్తున్నారు. గంగారతి అయితే చాలా బాగా జరిగింది. ఎక్కువ చూడలేకపోయాం, టెంపుల్స్ని విజిట్ చేయలేకపోయాం. నెక్స్ట్ టైం ఫ్యామిలీతో పక్కా రావాలి అని అనుకున్నాము. సో 1 dayలో మేము మ్యాక్సిమం ఇవన్నీ కవర్ చేసాం అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? కింద కామెంట్స్ చేయండి, మర్చిపోవద్దు.